నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటండి? నిజమైన ద్రాక్షావల్లి. దేవునికి స్తోత్రం. ఆ నిజమైన ద్రాక్షావల్లి. తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే పనికిరాని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేస్తాడంట. దేవునికి స్తోత్రం. నిజమే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కని మాటలండి. ఆయన ద్రాక్షావల్లి, తండ్రి ఏమో వ్యవసాయం చేసేవాడు. అయితే ఎవరైతే ఫలించదో ఆ ఫలించని ప్రతి తీగను కూడా ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకి రాయబడి ఉంది, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే ఫలింపని ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపాలి కదండి. ఇప్పుడు ఒక తీగ ఫలించాలంటే అక్కడ పనికిరాని తీగ ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలి? పారవేయాలంటండి. పారవేసి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను ఏం చేయాలంట? తీసివేయాలి. దేవునికి స్తోత్రం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుండుటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ద్రాక్షావల్లిలో తీగలు ఎలాగైతే అంటు కట్టబడి ఉంటాయో అదే విధంగా మీరు కూడా నాతో పాటు ఉండాలి. నాతో పాటు అంటు కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలో మీరు నిలిచి ఉంటేనే నేను నీతో పాటు నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. అంటే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగైతే ఫలించదో మీరు కూడా నాతో ఉంటేనే, నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద్రాక్ష తీగ, ఆ ద్రాక్ష వల్లి, ద్రాక్ష బొడ్డు అది ఎక్కువగా ఫలించాలంటే మన ప్రాంతంలో అయితే మనం చూసినట్లయితే దొండపాదు కదండి, దొండ చెట్టు ఉంది. ఈ దొండ చెట్టు చూద్దాం, అది ఎక్కువగా ఫలించాలంటే దానికి తీగలు ఉంటాయా లేదా? ఆ పాదుకి తీగలు ఉంటాయి. అంటే అందులో కొన్ని తీగలు పనికిరాని ఉంటాయి. ఈ పనికిరాని తీగలు ఏం చేయాలంటే కట్ చేయాలంట. దేవునికి స్తోత్రం. కట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ వచనం, ఫలింపని ప్రతి తీగ, ఫలింపని తీగ ఉంది. అందులో ఏం తీగ ఉందమ్మా? ఫలింపని తీగ ఉంది. అంటే ఫలించడం ఇష్టం లేని తీగ. కొన్ని తీగలు ఉంటాయి కానీ అది ఫలించవు. చూడ్డానికి ఫలించేటట్టు ఉంటాయి కానీ అవి ఫలించవు. అదేవిధంగా 5వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, ఆ తీగల మీరు ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అనగా వేరుగా ఉండే తీగ, వేరుగా ఉండే తీగలు ఉంటాయి, పనికిరాని తీగలు ఉంటాయి. అంటే వేరుగా ఉండే ఐక్యత లేదు. ఆ ద్రాక్షావల్లితో పాటు మిగతా తీగలతో పాటు అది ఉండడానికి ఇష్టపడదు అన్నమాట. తీగ అది ఇష్టపడదు, ఫలించడానికి ఇష్టపడదు, తీగల్లో ఉండడానికి ఇష్టపడదు. 6వ వచనం కూడా మనం చూస్తే ఉమ్, నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవడును. అంటే నిలిచి ఉండని తీగ,
మూడవదిగా మనం చూస్తుంటాం. మొట్టమొదటిగా చూస్తే ఫలింపని తీగ, వేరుగా ఉండే తీగ, మూడవదిగా నిలిచి ఉండని తీగ. అనగా దానికి స్థిరత్వము లేదు. ఏం లేదమ్మా? స్థిరత్వము లేని తీగ. అందులోనే రాయబడి ఉంది పారవేయబడిన తీగ. అక్కడ రాయబడి ఉంది కదా, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, అంటే నిలిచి ఉండని తీగ, తీగ వల్ల బయట పారవేయబడి, అంటే బయట పారవేయబడిన తీగ, తరువాత ఎండిపోయిన తీగ. పారవేయబడిన తీగ అంటే దూరం అయిపోద్ది అనమాట. పారవేస్తే ఏమైపోద్ది? ద్రాక్షవల్లికి దూరం అయిపోద్ది. పారవేయబడిన తర్వాత అగ్నిలో పారవేయబడిన తీగ అనగా బొగ్గు అయిపోతుంది, లేకపోతే బూడిద అయిపోతుంది. అదే విధంగా మనం చూచినట్లయితే ఈ కాలిపోయిన తీగ బూడిద అయిన తీగలా మనకు అనిపిస్తుంది. అయితే ద్రాక్షవల్లిలో ఇటువంటి తీగలన్నీ ఉంటాయి. ఈ తీగలన్నీ ఏం చేయాలంట? కట్ చేయాలి. దేవునికి స్తోత్రం. కట్ చేయాలి. ముందుగా ఏంటమ్మా? ఫలింపున తీగను కట్ చేయాలి, వేరుగా ఉండే తీగను కట్ చేయాలి, నిలిచి ఉండని తీగ, ఆ పారవేయబడిన తీగ, ఎండిపోయి అగ్నిలో పారవేయబడిన తీగలు, కాలిపోయిన తీగలు, రకరకాల తీగలు ఉంటాయి. సంఘానికి వచ్చిన బిడలలో కూడా చాలా రకాల తీగలు ఉంటాయి. ఐక్యత లేని తీగలు ఉంటాయి. సంఘానికి వస్తాం కానీ సంఘంలో ఒకరంటే ఒకరికి పడదు. ఉంటారా లేరమ్మా? దూరం దూరంగా ఉంటారు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఇటువంటి రకరకాల తీగలు ఉంటాయి, ఎండిపోయిన తీగలు ఉంటాయి. మందిరానికి వస్తాం కానీ వాక్యాన్ని వింటాం కానీ మన బ్రతుకులు ఎప్పుడు చూసినా ఎండిపోయిన బ్రతుకులు. అంటే ఈ వాక్యము హృదయములోనికి వెళ్ళదు, వాక్యము అంగీకరింపరు, ఎండిపోయిన తీగలు అన్నమాట. ఎప్పుడైతే ఈ తీగలు ఉంటాయో ఆ ద్రాక్షవల్లి ఎక్కువగా ఫలించదు. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే ఈ తీగలన్నీ కూడా కట్ చేస్తామో అప్పుడు అన్ని కూడా మిగతావి పని చేస్తాయంట. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘానికి వచ్చిన మనలో మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్రాక్షవల్లి. దేవుని అది నిజమైన ద్రాక్షవల్లి. మనము పనికిరాని తీగలము, అదే విధంగా కాల్చబడిన తీగలము, పారవేయబడిన తీగలము, కాలిపోయిన తీగలము, రకరకాల తీగలము. అయితే ఈ తీగలన్నీ కూడా ఇప్పుడు మరలా ఫలించాలంటే ఏం చేయాలంట? మనం ఆయనలో మరలా అంటు కట్టబడ. నువ్వు ఎప్పుడైతే అందులో అంటు కట్టబడతావో నువ్వు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక తోటమాలి చూస్తున్నట్లయితే ఒక చెట్టు ఫలించడం లేదు. ఒక చెట్టు, మామిడి చెట్టే ఉందనుకుందాం. ఈ మామిడి చెట్టు ఫలించడం లేదు. ఒక సంవత్సరం చూశాడు, పెద్ద అయింది, కాస్తదేమో, కాపుకు వస్తుందేమో, పూత పోస్తుందేమో చూశాడు. అది పూతకు రావడం లేదు. మన కవలకు మందిరంలో ఒక చెట్టు ఉండేదండి. అది మంచి జాతి చెట్టు అని పాస్టర్ గారు తీసుకొచ్చారు. దాదాపుగా 7-8 సంవత్సరాలు అయిపోయింది కానీ అది కాపుకు రాలేదు. కాపు లేదు, పూత లేదు, అసలు ఏమీ లేదండి. నరికి పడేయండి అన్నారు అంతే. మేము కొమ్మలు నరికేసి ఏమన్నా ఈ సంవత్సరం చూద్దాం అనుకున్నాం. అయినా అది ఆయన పూర్తిగా దానికి ఏం చేశారు? కింద మట్టు కూడా నరికి పడవేశాడు. అదే కనుక గార్డెనర్ ఉంటే ఈ ఫలించిన చెట్టు ఏం చేస్తాడు? ఫలించే చెట్టుతో ఏం చేస్తాడు? దాన్ని అంటు కడతాడు. దేవునికి స్తోత్రం. అంటు కడతాడంట. దేవునికి స్తోత్రం. అంటు కట్టినప్పుడు ఈ యొక్క తీగ ఏం చేస్తుంది? ఈ చెట్టు ఇది ఎక్కువగా ఫలిస్తుంది, రుచికరమైన కాయలు కాస్తుంది. ఈ ఫలింపున తీగను తీసుకొచ్చి ఆ కొమ్మని ఈ కొమ్మతో కలిపి అంటు కట్టినప్పుడు, దాన్ని మట్టి మొత్తం పెట్టి దాన్ని అంటు కట్టినప్పుడు అది వేరు తొనుత తర్వాత అది అది విప్పినప్పుడు అండి కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు నీళ్లు పోస్తాడు. ఎక్కడైతే అంటు కట్టాడు అక్కడ నీళ్లు పోసినప్పుడు ఆ కవర్ ఇప్పినప్పుడు అక్కడ వేరు తొంతది అనమాట. వేరు తన అక్కడ కట్ చేసి మరలా అది భూమిలో పాతినప్పుడు అది కాయలు కాస్తుంది. దేవునికి స్తోత్రం. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ అంటున్నాడు, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడ్ల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి ఏం చేస్తారంట? అగ్నిలో
పారవేస్తారు. మనుషులటువంటి అగ్నిలో అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు ఆయన. ఇంకా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. మనం బహుగా ఫలించాలి. ఎవరికి స్తోత్ర. సంఘానికి వచ్చిన తర్వాత ప్రతి బిడ్డ కూడా పనికి రాని తీగల వల్ల ఉండకూడదండి. ప్రార్థనలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితంలో దినదినము ఫలించాలి. విశ్వాస జీవితంలో దినదినము ఫలించాలి. ఇచ్చుటలో దినదినము ఫలించాలి. పరిచర్య చేసే విషయంలో దినదినము ఫలించాలి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో దినదినము ఫలించాలి. పేదల పట్ల కనికరం చూపే విషయంలో ఫలించాలి. ప్రేమ చూపే విషయంలో ఫలించాలి. క్షమించే విషయంలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు. నువ్వు ఎంతకాలం కూడా దేవుని మందిరానికి వస్తున్నావు, నేను ద్రాక్షావల్లిలోనే ఉంటాను అంటున్నావు, క్రీస్తును కలిగి ఉన్నాను అంటున్నావు, కానీ పనికి మాలిన తీగ, పనికి రాని తీగలుగా ఉంటే ఎన్నటికి ఫలింపవండి. మిగతా తీగలు ఫలిస్తూ ఉంటాయి, కానీ ఈ తీగ ఫలింపకపోవడం వల్ల మిగతా తీగలు కూడా నష్టం కలుగు చేస్తాయి. కాబట్టి ఆ తీగలు ఏం చేయాలంటున్నాడు దేవుడు? కట్ చేసి బయట పారవేయమంటున్నాడు. అగ్నితో కాల్చిపోయమంటున్నాడు. బూడిద చేసేయమంటున్నాడు. కాబట్టి మనం బూడిద అవ్వకూడదు, పారవేయబడకూడదు. ఆయనలో ఏం చేయాలి? మనం అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే పనికి రాని తీగల వల్ల మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. పనికి రాని తీగల వల్ల మనం ఉండకూడదు. యెషయా గ్రంథం 44:10 ఒకసారి చూద్దాం. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దానిని పూజించు వారందరూ సిగ్గుపడుదురంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పైన మనం చదివి 8 నుంచి చదివితే, పూర్వకాలముందు నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములను నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహములు పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించువాడు ఎవడు? ఎదుగు దాన్ని పూజించే వారందరూ కూడా సిగ్గుపడతారట. ఇంకా కిందకి మనం చూస్తే, ఇదిగో దాని ఆ శిల్పకారులు నరమాతుర్లే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుతురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు, నిప్పులతో పని చేయుచు, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయను. అతడి ఆకలి కొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్క చేయను. కర్కాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను, నర సౌందర్యము గల దానిగాను చేయను. అంటే ఈ పనికి మాలిన విగ్రహముల జోలికి కూడా మనము వెళ్ళకూడదంటండి. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒక పనికి మాలిన తీగే. అంటే మన దేవుల్లో అంటగట్టు విగ్రహము అనగా మనకి ఇప్పుడు విగ్రహాలు, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. అప్పట్లో చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు విగ్రహాలు చేసుకుని క్రైస్తవులు అనబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దాని తట్టు తిరిగేవారంటండి. అంటే ఇవేంటి? పనికిరాని విగ్రహములు. అవి చూడవు, మాట్లాడవు, వినవు,
వాసన చూడవు. అంటే బాధ ఏంటో తెలుస్తుందమ్మా. నువ్వు ఎంత మొరపెట్టిన వెంటయ్యా విగ్రహాలు. విగ్రహం విందు, విగ్రహం మాట్లాడదు, విగ్రహము వాసన చూడదు. నువ్వు ఎంత మొత్తుకున్నా అది విగ్రహం. కాబట్టి అక్కడ రాయబడి ఉంది, విగ్రహము నిర్మించువారు మాయ వంటి వారు. మీరు కూడా మాయ లాంటి వారే. కాబట్టి విగ్రహము ఇది పనికిరానిది, పనికిరానిది. నేను దినాల్లో చాలా మంది విగ్రహములకు పూజిస్తున్నారు. దేవునికి స్తోత్రం. విగ్రహము అనగా నువ్వు దేనినైతే అధికముగా ప్రేమిస్తావో అది విగ్రహం. అబ్రహాము జీవితంలో చూస్తే ఇస్సాకును ఒక విగ్రహంగా పెట్టుకున్నాడేమో అనుకుని దేవుడు పరీక్షించాడు, శోధించాడు. దేవునికి స్తోత్రం. అంటే నాకంటే ఎక్కువగా తన కుమారుడినే ప్రేమిస్తున్నాడేమో అని శోధించాడు. కానీ లేదయ్యా నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నానని అక్కడ నిరూపించుకోగలిగాడు అబ్రహాం. కానీ అదే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టు సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఉంటారు. ఎవరమ్మా? ఏలి యొక్క ఇద్దరు కుమారులండి. ఈ ఇద్దరు కుమారులని తన తండ్రి ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా వారిని హెచ్చించాడంట. ఎవరికంటేనమ్మా? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించాడంట. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది ఒక విగ్రహం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గద్దించాడు చాలాసార్లు. నాకంటే నువ్వు కుమారులను హెచ్చిస్తున్నావు, నీ కుమారులు తప్పులు చేస్తున్నా, పాపము చేస్తున్నా, వారితో నువ్వు మాట్లాడడం లేదేంటి అని దేవుడు గద్దించాడు. ఈ ఏలి కుమారులు హోఫ్ని, ఫీనహాసులు దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో తప్పుడు కార్యాలు చేసేవారు. దేవుని మందిరానికి వచ్చిన ఆ యొక్క నైవేద్యములో కూడా ఆ కుంకుమలు పెట్టి ఉడికి ఉడకని మాంసాన్ని దొంగిలించేవారటండి. చాలా భయంకరంగా ఉండేవారు. అయినప్పుడు కూడా వారి కుమారులను తండ్రి హెచ్చిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చిస్తున్నాడు, వాల్యూబుల్ ఇస్తున్న ఒక విగ్రహం అది. మన దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తాం, తన కుమారులు ఎక్కువగా ప్రేమిస్తారు, వారు భ్రష్టులైపోయారు. అంతే, భ్రష్టులైపోయారు. అది ఒక విగ్రహం. అంటే విగ్రహము పనికిరాని, ఈ పనికిరాని వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఈ సెల్ ఫోన్ ఎక్కువగా, ఒక స్త్రీ అయితే సెల్ ఫోన్ ను ప్రేమించి ఈ సెల్ ఫోనే నా భర్త. మీరు చూసారండి, యూట్యూబ్ లో వచ్చింది. సెల్ ఫోనే భర్త అంట. సెల్ ఫోన్ కి పెళ్లి చేసుకుంది ఆమె. సెల్ ఫోన్ కి అది ఒక విగ్రహం. ఇంకొక స్త్రీ కుక్కను పెళ్లి చేసుకుంది, కుక్కని. అంటే ఎంత భయంకరమైన ప్రజలు ఉన్నారు చూడండి. అంటే ఎవరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? ఒక విగ్రహం. అది నిన్ను నాశనం చేస్తాది, అది నిన్ను పాడు చేస్తుంది. పాడు చేసేది, పనికి మాలినవి, పనికి రాని వాటిని మనం ఎప్పుడు కూడా మనలో దాచుకోకూడదు. వాటిని తీసి బయట పారవేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు మన దైవజనులు అంటండి, తనకు ఒక బిఎస్ఎస్ఎల్ఆర్ సైకిల్ ఉండేదంట మన దైవజనులకి. ఈ సైకిల్ ప్రతిరోజు కూడా అంటండి, ఎప్పుడు మెలకు వస్తప్పుడు గుడ్డతో పాటు తుడిచేసేవారంట. కష్టపడి కొంచెం డస్ట్ తుడిచేవారు. చాలా ఎక్కువగా దాన్ని ప్రేమించారంట. చాలా ఎక్కువగా సైకిల్ ని ప్రేమించారంట అండి మన సురేంద్ర గారు. అయితే అలాగే ప్రతిరోజు కూడా, అంటే దేవుని కంటే దేవుని ప్రార్థిస్తున్నారు కానీ గుర్తొచ్చినప్పుడల్లా కూడా వెళ్ళి తుడిచేస్తున్నారంట ఎక్కువగా. బాబు నాకంటే దాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నావేంటి అని చెప్పినప్పుడు కూడా వినలేదు. దాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అప్పుడు జరిగిన సంగతి, ఒక దినాన రాక్ చర్చ్కి వెళ్ళారంట అయ్యగారు. రాక్ చర్చ్కి అప్పుడు వెళ్ళేవారు విశ్వాసగా ఉన్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను. రాక్ చర్చ్కి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద సైకిల్ పెడితే వెనకాల నుంచి లారీయో వ్యానో ఏదో వచ్చి సైకిల్ని తొక్కి పడేసింది. చూసారా? అంటే దేన్ని విగ్రహంగా పెట్టుకున్నారు? సైకిల్ని ఎక్కువగా ప్రేమించి ఆ రోజు నుండి ఇంక ప్రేమించడం మానేశారు. ప్రభా నువ్వే నాకు ఎక్కువ. మనం దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహము, అది పనికిరానిది. దేవుణ్ణి మాత్రమే మనము ఎక్కువగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. పనికిరాని మనలో కొన్ని ఉంటాయి, పనికిరాని ఉంటాయి మన హృదయములో. ఈ పనికిరానివన్నీ కూడా మనం కట్ చేయాలి. జారత్వపు క్రియలు ఉంటాయి. ఈ జారత్వపు క్రియలు మనం ఏం చేయాలి?
మన దినాన్ని నేర్చుకున్నాం కదా, జారత్వానికి మనం దూరంగా పారిపోవాలంట, విగ్రహారాధనకు కూడా దూరంగా పారిపోవాలంట, శరీరేచ్ఛలకు దూరంగా పారిపోవాలంట, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి. అంటే ఏదైతే నీ శరీరానికి నష్టము కలుగు చేస్తుందో దాన్ని ఏం చేయాలి మనం? అది పనికి మాలిన తీగ, పనికిరాని తీగ, దానిని మనం కట్ చేయాలి, మనలో నుండి తీసి పడవేయాలి. 2 తిమోతి 2:14 చూద్దాం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్న మొదటి పత్రిక రాశారు, మరలా రెండవసారి ఇంకొక పత్రిక రాశారండి. వ్రాస్తూ వ్రాస్తూ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, సంఘముల గురించి మాట్లాడుతూ వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దు. అంటే పనికిరాని మాటల చేత మనం ఎప్పుడు కూడా వాదము తగువులు పెట్టుకోకూడదంటండి. అది వినువారికి ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కానీ ఇటువంటి పనికిరాని మాటలు మన నోటి వెంట ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలి మనం? కచ్చలి. ఇది కూడా పనికిరాని తీగల లాంటిది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 4:24. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, ఆ పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు అంటండి. మూర్ఖమైన మాటలు మన నోటి వెంట రానివ్వకూడదంట. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకూడదంటండి. దేవునికి స్తోత్రం. అంటే తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు, అంటే వినువానికి చెరపడానికి నీ నోటిలో నుండి కుటిలమైన మాటలు గాని, నీ నోటిలో నుండి మూర్ఖపు మాటలు గాని రానివ్వద్దు. అది రావడం వల్ల ఏంటంటే సంఘము పాడైపోతుంది, ప్రజలు పాడైపోతారు. ఇటువంటి మాటలు నోటికి రానివ్వక జాగ్రత్తగా ఉండమని సంఘముతో ఆజ్ఞాపించని తిమోతితో చెప్తున్నాడు. నిజమే, మన నోటిని కూడా మనం ఏం చేసుకోవాలమ్మా? కాచుకోవాలి. దేవునికి స్తోత్రం, కాచుకోవాలి. అంటే ఇక్కడ మనం చూస్తే ఆ మూర్ఖమైన మాటలు మన నోటి నిండా రాకూడదు. మూర్ఖమైన మాటలు మన నోటి నుండి రాకూడదు. అది పెదవుల నుండి కుటిలమైన మాటలు కూడా రాకూడదంట. కుటిలమైనవి, మూర్ఖమైన మాటలు మన నోటి నుండి రాకూడదు. దేవునికి స్తోత్రం. సామెతలు 10:31 కూడా చూద్దాం. నీతిమంతుని నోరు చదవమ్మా. పెరిగి వేయబడి అంటుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుని నోరంట జ్ఞానోపదేశాన్నే పలుకుతుందంట. నీతిమంతుడే కానీ నోటిలో నుండి జ్ఞానము కలిగే మాటలు వస్తాయి, జ్ఞానము కలిగే ఉపదేశాలు వస్తాయంట. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగి వేయబడతాదంట. ఇంకా కింద ఉంది, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలే వస్తాయంట. మూర్ఖపు మాటలు అంటే మూర్ఖపు మాటలు మన నోటి వెంట వస్తున్నాయంటే మనం భక్తిహీనతలో ఉన్నట్టు. భక్తిహీనతలో ఉన్నట్టు. మూర్ఖపు మాటలు మన నోటి వెంట వస్తున్నామంటే అది ఖచ్చితంగా మన నాలుకను పెరిగి వేస్తుందంట. ఏదో ఒక దినాన మనలే పాడు చేస్తారు. కాబట్టి మన నోటి వెంట జ్ఞానోపదేశపు మాటలు మాత్రమే రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 11లో ఉంటుంది, 11వ వచనంలో 10:11లో
నీతిమంతుని నోరు జీవపు ఓటంట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని నోరు ఎలాంటిదంట? జీవపు ఓట. అతను మాట్లాడితే జీవం పలికినటువంటి ఓట. దేవునికి స్తోత్రం. అంటే ఇతరుల కుటుంబాలను కడతాది, జీవాన్ని ఇస్తాది. దేవునికి స్తోత్రం. ఇంకా కింద రాయబడి ఉంది, భక్తిహీనుల నోరు బలత్కారులను మరుగుపరుస్తుందంట. అంటే బలత్కారులను మరుగుపరిచేత భక్తిహీనుల నోరు. కాబట్టి భక్తిహీనుల యొక్క నోరు వలె మన నోరు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఇందులో చూస్తే 19వ వచనంలో మనం చూస్తే, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదంట. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవునికి విస్తారంగా కూడా మనం మాట్లాడకూడదు ఎవరితో కూడా. ఎవరైతే విస్తారంగా మాట్లాడతారో ఖచ్చితంగా దోషము ఉంటది, దోషం ఉంటది. ఆ పైన రాయబడి ఉంది, కొండెము ప్రచురము చేయవాడంట బుద్ధిహీనుడంట. కొంతమంది కొండెలు ప్రచురం చేస్తారు కదండి, కొండెములు. అంటే ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి కొండెలు. మన దినాన్ని నేర్చుకున్నాం కదా, ముసలమ్మ ముచ్చట్లు. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టి పెట్టేయాలి. కొండెములాడే మాటలు, మూర్ఖపు మాటలు మన పెదవుల నుండి రాకూడదంటండి. తన పెదవులను మూసుకున్నవాడు ఎటువంటి వాడంట? బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులు ఉపదేశిస్తాదంట. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తున్నారు ఇంకోసారి, నీతిమంతుల్లో అనేకులు ఏం చేస్తుందంట? ఉపదేశిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే 13వ వచనంలో చూద్దాం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెడతాడంట. 13వ వచనంలో ఉంది. అంటే ఎవడైతే కొండుగాడై తిరుగుతాడో వాడు ఏం చేస్తాడంటే పరుల గుట్టును బయట పెడతాడు. కొంతమంది ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను అనుదీప్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మా మధ్యకాడు వస్తాడు, విన్నట్టు ఉంటాడు, మాతో ఉన్నట్టు ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి కొండెం చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు, లేకపోతే తన ఫ్రెండ్తో చెప్తాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఇంకొకరికి చెప్తాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉన్న విషయం అందరికీ ఏమైపోతుంది అంటే, ఇటువంటి కొండెములాడే వ్యక్తులు కూడా అనేక మంది ఉంటారంట. దేవునికి స్తోత్రం. అంటే కొండెగాడే తిరుగులాడు వాడు ఒక ఇంట్లో ఉండడు, ప్రతి ఇంటికి వెళ్తాడు. ఎవరేం మాట్లాడుతున్నాడో ఆలకిస్తాడంటండి. ఆలకిస్తాడు. ఆలకించి అక్కడ ఇక్కడ లేనిపోని మాటలు 2-3 తగిలించి వాడు చెప్తాడు. పరుల గుట్టు ఏం చేస్తాడంట? వాడు బయట పెడతాడంట. అయితే నమ్మకమైన స్వభావం గలవాడు ఎలాగోడంట? సంగతిని దాస్తాడు. అంటే నిజంగా వాడు నమ్మకస్తుడైతే, నమ్మకమైన స్వభావము కలిగిన వాడైతే విన్న సంగతిని దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. కానీ నేటి దినాల్లో దాచిపెట్టేవారు తక్కువ, కొండెములు చెప్పేవారు అనేక మంది అయిపోయారండి, ఎక్కువగా అయిపోయారు. కాబట్టి అటు రీతిగా ఉండకూడదు. ఇంకా 11వ వచనంలో కూడా ఉంది, భక్తిహీనుల మాటలంట యథార్థవంతుల దీవెన వల్ల పట్టణమునకు కీర్తి కలుగుతుందంటండి. భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లా త్రోసేస్తుందంట. కాబట్టి ఇటు రీతిగా మనం చూసినట్లయితే నోటి మాటల గురించి చాలా చాలా మాటలు ఉంటాయండి. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 6:12లో కూడా ఉంటది. సామెతలు 6, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినై ఉన్నాడు. చూసారా? అంటే పనికి మాలిన వాడు అంటే పనికి మాలిన తీగ లాంటి వాడు. అంటే ఈ కుటిలమైన మాటలు ఎవరైతే పలుకుతారో వాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడంటండి. దుష్టుడంట. ఇంకా 6లో మొదట్లో మనం చదివితే, నా కుమారుడా నీ చెల్లికాని కొరకు పూటపడిన ఎడ్లా పరును చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడ్లా నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా
నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీ త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని వారిని బలవంతము చేయము. ఇలాగు చేసి తప్పించుకొనుమంటున్నాడండి. దేవునికి స్తోత్రం. నీ చెలికాని కొరకు కొంతమంది పూటపడి వాడికి అంతా చెప్పేస్తుంటారు కదండి. చెప్పి ఈ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుపడిపోతుంటావు. నా ఫ్రెండే కదా, మంచోడే కదా అనుకుని మొత్తం అంతా వివరించేస్తావు పూటపడి. అక్కడ మొత్తం అంతా కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఆహారం పెట్టు ఏదో పెట్టు రహస్యాలన్నీ కూడా ఏం చేస్తారు, లాగుతారు నీ దగ్గర. అంటే ఈ విషయాలన్నీ కూడా వారికి నువ్వు చెప్తావు. నువ్వు చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడంట, నీ నోటి మాట వల్ల నువ్వేమైపోతావు, ఇప్పుడు చిక్కుబడిపోతావు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్లి అవతల వ్యక్తికి చెప్తాడు. మరలా వీడు నీ దగ్గర మంచిగా ఉంటాడు, అవతల వ్యక్తి దగ్గర కూడా మంచిగా కొండెములు చెప్పేవాడు. మధ్యలో మీ ఇద్దరికి ఏమైపోద్ది, గొడవలు, ఫైటింగ్ అన్నమాట. ఇటు బాగానే తప్పించుకుంటాడు. కాబట్టి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని చెలికాని వానిని బలవంతము చేయము, బలవంతము చేయమనుంది. ఇంకా 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క కుటిలమైన మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలు, ఇవన్నీ కూడా చెడు కలిగిన మాటలు. వాటిని మనం అసహించుకోవాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవడమే. ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారంట. ఏంటి చెడుతనము? గర్వము. అంటే గర్వపు మాటలు నీ నోటి వెంట రాదు, అహంకారపు మాటలు నీ నోటి వెంట రాదు, దుర్మార్గపు మాటలు, కుటిలమైన మాటలు నీకు అసహ్యంగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 13:8 కూడా ఉంది ఒక మాట. 13:8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యమును ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఒకని ప్రాణము వాని ఐశ్వర్యమును ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు అంటే బెదిరింపు మాటలు వెండ అంటండి. దరిద్రుడు బెదిరింపు మాటలు వెంట, ఎవరి మాట కూడా లెక్క చేయడు. మనం కూడా కొన్ని మాటలు వినకూడదు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు వినకూడదు, వినకపోవడమే శ్రేష్టం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారు ఉన్నారు, సౌలు మహారాజు గారు. ఎవరమ్మా? సౌలు. మొట్టమొదటి రాజు ఎవరు మనకి? సౌలు గారే కదా. ఈ సౌలు గురించి అతన్నంట దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు నూనెతో అభిషేకించాడంట. నూనెతో అభిషేకించినప్పుడు అతనులో ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు అతను భాషలో మాట్లాడుకుంటూ అనేక చోట్ల వెళ్ళిపోతూ ఉన్నాడంటండి. అప్పుడు కొంతమంది వ్యక్తులు సౌలును చూసి రకరకాలుగా మాట్లాడారంట. అతను కుమారుడు కదా, గాడిదలు కాసుకునేవాడు కదా, రకరకాల. మన గురించి కూడా నువ్వు ఎంత ప్రార్థన చెయ్యి, ఎంత భక్తి కలిగి ఉండు, మన గురించి షటార్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. షటార్లు వేసే వాళ్ళు ఉంటారు. అయితే ఆ ఇక్కడ సౌలు చెవిటివాడైపోయాడంట. అక్కడ చెవిటివాడైనట్టు విని వినకుండా ఆ మాటలు వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం కూడా ఏమైపోవాలి, చెవిటోడైపోవాలి. మన గురించి రకరకాల సెటైర్లు వేస్తారు, మన గురించి రకరకాలుగా మాట్లాడతారండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా ఎదురుగా వచ్చినప్పుడు నా గురించి మెచ్చుకుంటారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరితో నా గురించి బ్యాడ్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా లేదమ్మా సమాజంలో? చాలా మంది ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మనకు అనేక మంది ఎదురయ్యారు. అయితే ఇటువంటి వ్యక్తుల దగ్గర కూడా మనము వారిని ఏం చేయాలి? కట్ చేయాలి. వీళ్ళందరూ కూడా పనికి మాలిన తీగలు లాంటి వారు అనమాట. ఇటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరిని కూడా మనం
కట్ చేయాలి. ఒకవేళ మనలో ఉంటే దాన్ని మనం కూడా ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 12:18లో కూడా ఒక మాట ఉంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంట. చూసారా? కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కూడా కలరంట. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు ఒక దవడ మీద ఒక చెంప కొట్టేస్తే మేలేమో అనిపిస్తుంది. కానీ వాడి మాట ఎలాగుంటదంటే గుండెలను పొడిచినట్టు ఉంటదండి. మీరు ఎప్పుడైనా భరించారు అలాంటివి? నిజమే, కొంతమంది మాటలు అలాగుంటాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. నీకే తప్పు తెలియదు, ఏ పాపం తెలియదు, కానీ నీ గురించి రకరకాలుగా కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. అంటే కత్తిపోటు అంటే కత్తితో పొడిచినట్టే గుండెల్లో ఆ మాటలు. ఇటువంటి మాటలు కలవారు కూడా కలదంట. జ్ఞానుల నాలుకైతే ఎలా ఉంటదంట? ఆరోగ్యదాయకము. అలా జ్ఞాని అయితే కనుక వాడి నాలుక నుంచి ఆరోగ్యకరమైన మాటలే వస్తాయి. అంటే అవతల వాడు బాధపడుతున్నాడేమో, అవతల వాడు ఒకవేళ ఇబ్బంది పడతాడని ఆలోచించరండి కొంతమంది. కత్తిపోటు వంటి మాటలు పలుకుతూ ఉంటారు. కాబట్టి మన నోటిని కాపుదల ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కత్తిపోటు వంటి మాట. ఇంకా కింద వస్తే నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటదంట. నిజమాడే పెదవులు నిత్యము స్థిరంగా ఉంటది. నిజమాడే పెదవులు. ఇంకా కింద ఉంది అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉంటది. ఎప్పుడు వాడికి అపాయం వస్తుందో తెలియదు. అబద్ధమాడే నాలుక మనం చూసినట్టు అబద్ధమాడే నాలుక అంటే అన్నయ్య సప్పిరాలు మనకు గుర్తుకొస్తారు. ఇద్దరు కూడా దేవుని సన్నిధి ఎదుట అబద్ధమాడారు. ఆ ధనం ఉన్నప్పుడు అది వాళ్ళదే కదా. ఇంతకీ అమ్మారు, నిజం చెప్పండి అన్నప్పుడు కూడా మరి అబద్ధం ఆడారు. ఎక్కడ అపోస్తులు తీసేసుకుంటారేమో వాళ్ళ ఆస్తి అనుకుని ఇద్దరు అబద్ధం ఆడారు. ఇద్దరు అక్కడికక్కడే క్షణములోనే వారు మరణించారు. కాబట్టి అబద్ధపు మాటలు కూడా మన నోటి వెంట రాకూడదు. అబద్ధమాడు నాలుక క్షణమాత్రం కీడు కల్పించే వారి హృదయంలో మోసం ఉంటదంట. దేవునికి స్తోత్రం. కొంతమంది కీడు కల్పించే మాటలు పలుకుతారు. అంటే వారి హృదయంలో ఏముంది? మోసము, మోసకరమైన నాలుక అని దావీదు ఒక దగ్గర మాట్లాడతాడు. అంటే మోసకరమైన నాలుకలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అది ఇతరులు మోసం చేస్తారు, నిన్నే మోసం చేసేస్తారు. కాబట్టి ఇవంతా కూడా ఏంటమ్మా? పనికిరాని మాటలు. ఈ పనికిరాని మాటలన్నీ కూడా పనికిరాని తీగలతోనే సమానం. దేవునికి స్తోత్రం. ఆయన ద్రాక్షావల్లి. ఎవరమ్మా? ద్రాక్షావల్లి. మనం ఎవరం? తీగలము. అయితే ఈ తీగ ఎలా ఉండాలి? ఫలించాలి, ఫలించాలి. ఆత్మలో ఫలించాలి, ప్రేమలో ఫలించాలి, విశ్వాసములో ఫలించాలి. ఇంకా మనం చూస్తే అభివృద్ధిలో ఫలించాలండి, ప్రార్థనలో ఫలించాలి, వెలుగు ఫలములో ఫలించాలి. ఎప్పుడైతే ఫలిస్తాడో వాడు ఖచ్చితంగా పనికొచ్చే తీగ వలె మారిపోతాడు. దేవునికి స్తోత్రం. వాడు బహుగా ఫలిస్తాడండి. అయితే కొన్ని తీగలు పనికిరాని తీగలు ఉంటాయి. అంటే సన్నిధికి వస్తారు కానీ ఈ వ్యర్థమైన మాటలు విడిచిపెడతారు. మందిరానికి వస్తున్నారు కానీ విగ్రహ సంబంధమైన కార్యాలు, ఆచారాలు ఏది విడిచిపెట్టరండి. మూరకపు మాటలు విడిచిపెట్టరు, కుటిలమైన మాటలను విడిచిపెట్టరు, ఆ బెదిరింపు మాటలు విడిచిపెట్టరు, కత్తిపోటు వంటి మాటలను విడిచిపెట్టరు, అబద్ధపు మాటలను విడిచిపెట్టరండి, విడిచిపెట్టరు. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 18:6 చూద్దాం. కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడంట. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెస్తుంది, వారి పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెస్తుందంటండి. అక్కడ రాయబడి ఉంది, మొత్తం అంతా రాయబడి ఉంది అందులో. బుద్ధిహీనుని యొక్క పెదవులంట కలహానికి సిద్ధంగా ఉంటదంట. ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టుగా వాడు నోరు ఉంటుందంటండి. కాబట్టి మన బుద్ధిహీనుని నోరు వల్ల మన నోరు ఉండకూడదు, మన పెదవులు
కలహానికి సిద్ధంగా ఉండకూడదు. దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడు. అంటే దెబ్బలకి కోసం వాడు కేకలు అంటే వాడు నోటి నిండా కూడా బుద్ధిహీనత వలన ఆ పెదవులు కలహాన్ని రేపే మాటలు పలుకుతాడు. ఆఖరికి దెబ్బలు తినొస్తాడు. దెబ్బలు తినొస్తాడు. ఇంకా బుద్ధిహీనుని నోరు వాడిని నాశనం తీసుకొస్తుందంట. ఇంకా వాని పెదవులు వాని ప్రాణానికే ఉరి తీసుకొస్తుందంటండి. కొండే గాని మాటలు ఎలాగ ఉంటుందంట, రుచిగల భోజ్యములంట. కొండెగాడి మాటలు ఎలాగుంటే రుచిగల భోజ్యంలా ఉంటాయి కొంతమందికి. ఈ కొండెగాడు అక్కడెక్కడ చెప్తాడు కదండి, మన దగ్గర కూడా వచ్చి చెప్పినప్పుడు వాడి మాట మనకు రుచిగల భోజనంలాగా ఉంటుందంట. అయితే అవి కడుపులోనికి ఏం చేస్తుందంట, దిగిపోవును. ఆ చాలమ్మా. అది ఏం చేస్తుంది, కడుపులోనికి దిగిపోద్దంట. కొండెగాడి మాటలు రుచికరమైన భోజన పదార్థం రుచికరంగా ఉంటది, కానీ తరువాత ఆ కడుపులోనికి వెళ్ళిన తర్వాత నిన్ను పాడు చేస్తుంది, పాడు చేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 26, 22లో కూడా ఒక మాట ఉంటుంది. ఉమ్, ఉమ్. లో కడుపులోనికి దిగిపోతుంది. కొండిగా అనే మాటలంట, అది కూడా ఇందాక చెప్పినట్టుగా రుచిగల పదార్థముల వంటి, అది లో కడుపులోనికి దిగిపోతుంది. చాలా రుచికరంగా ఉంటది అది విన్నప్పుడు, కానీ తర్వాత నిన్నే అది నాశనం చేస్తుంది. ఇంకా పైన ఉంటుంది, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండేగాడు లేని ఎడల జగడము చల్లారిపోతుందంట. చూసారు ఎంత విలువైన మాటలండి. కట్టెలు లేకపోతే ఏమైపోతుంది, అగ్ని ఆరిపోతుంది. కొండేగాడు లేకపోతే జగడము చల్లారిపోతుందంట. మన దినాన్ని మనం నేర్చుకున్నాం కదా, చిన్న నాలుక, శరీరములో ఉన్నది చిన్నదే నాలుక. అదేవిధంగా చిన్న అగ్గిపొల్ల అరణ్యాన్నే కాల్చేస్తుంది కదండి. అదేవిధంగా చిన్న నాలుక కుటుంబాలని పాడు చేసేస్తుంది, కుటుంబాలని పాడు చేస్తుంది. కాబట్టి కట్టెలు లేకపోతే ఎలాగైతే అగ్ని ఆరిపోతుందో, కొండిగాడు కూడా లేకపోతే జగడము కూడా చల్లారిపోతుందంట. కొండిగాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో మనం సహవాసము చేయకూడదు, తగ్గించుకోవాలి. 1 పేతురు 3:10 చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంట. అంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడంట. అంటే నువ్వు జీవం ప్రేమించి, జీవం అంటే దేవుని వాక్యము, దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు మంచి దినములు చూడగోరాలి అని నువ్వు అనుకుంటే ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలకూడదంట. ఏదైతే నీ నోటి నుండి చెడ్డదొస్తుందో దాన్ని పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలంట. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలంట. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చెప్పినట్లయితే ఈ నోటిలో నుండి కుటిలమైన మాటలు, కొండె మాటలు, కపటపు మాటలు, చెడ్డ మాటలు, బూతు మాటలు. కొంతమంది అయితే బూతు మాటలు, మందిరానికి వస్తాం కానీ మందిరంలో ఉన్నంతసేపు దేవునికి స్తుతులు, బయటికి వెళ్ళిన తర్వాత గొడవ పడినప్పుడు బూతు మాటలు ఆడుతుంటారు. ఆ షాపింగ్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు పని చేసే దగ్గర కూడా బూతు మాట్లాడుతుంటారండి. మరి దేవుడు అదంతా చూస్తాడా లేదా? ఖచ్చితంగా చూస్తాడు. అంటే ఇవన్నీ కూడా పనికి మాలిన తీగలు. ఏంటమ్మా? పనికి మాలిన తీగలు. అంటే పనికిరాని ప్రతి తీగ ఏం చేయబడుతుంది, నరికి ప్రతి తీగ కత్తిరించబడతాది, తీసి బయట పారవేయబడతాది, అగ్నిలో కాల్చివేయబడుతుందని వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలో కోరుకున్నది ఏంటంటే, ఎవరైతే పనికి రాని తీగల వల్ల మనం ఉంటే కనుక నీలో ఏదది పనికి రానిది ఉంది, దేవునికి ఇష్టం లేనిది ఏదుందో దాన్ని ఏం చేయాలి, మనము తీసి బయట పారవేయాలి.
ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ నేను మాటల గురించే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి పనికిరానివి. ఈ పనికిరానివి దేవునికి ఇష్టం లేని తీగలు ఏదైతే ఉందో అన్నీ మనము కట్ చేయాలండి. దేవునికి స్తోత్రం. కట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం చూసినట్టే మామిడి చెట్టు ఉంది. తోటలో ఒక మామిడి చెట్టు ఉందండి. ఆ మామిడి చెట్టు చాలా కాయలు కాస్తది, వెనక పక్కన ఉంటది. మీరు చూసే ఉంటారు. వెనకాల గేటు దగ్గర మామిడి చెట్టు తోటలో. చాలా పెద్దది. పెద్ద పెద్ద ఇంతంత కాయలు కాస్తదది. కానీ అందులో కొన్ని పనికిమాలిన తీగలున్నాయి. అంటే మామిడి చెట్టు కాకుండా వేరే చెట్టు యొక్క తీగలు అందులో వచ్చేసున్నాయి. ఇప్పుడు ఆ తీగలు కట్ చేస్తే ఏమవుతది? ఈ మామిడి చెట్టు ఎక్కువగా ఫలిస్తది. దాన్ని కట్ చేయాలి. కట్ చేయకపోతే ఏంటంటే కాపు, కాపు తగ్గిపోద్ది. పుచ్చులొచ్చేస్తాయి. అందులో అదొక రకమైన పువ్వులండి. ఆ సీతాఫలకాల చెట్ల మీద కూడా వచ్చేస్తున్నాయి అవి. మామిడి చెట్ల మీదకి వస్తున్నాయి. అయితే రైతు చూసి ఏం చేస్తాడంటే, కాపు కాసే రైతు ఆ యొక్క పనికిమాలిన తీగ ఏదైతే అందులో ఉందో ఆ తీగను కట్ చేసేస్తాడు. కట్ చేసిన తర్వాత అందులోంచి మరలా కొత్త చిగురు వస్తుంది. దేవునికి స్తోత్రం. అదే విధంగా నీలో, నాలో, మనలో మనం అంటు కట్టబడాలి. నిజమైన ద్రాక్షావళిని నేను అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావళి. మనమందరం కూడా తీగలు అంటువారు. దేవునికి స్తోత్రం. ఈ తీగలన్నీ కూడా ఆయనతో పాటు అంటు కట్టబడినప్పుడు మనము ఫలిస్తాం. అయితే నువ్వు ఆయనలో పాటు అంటు కట్టబడాలంటే పనికి మాలిన తీగల వలె ఉండకూడదు. పనికిరాని తీగల వలె ఉండకూడదు. వ్యర్థమైనదంతా కూడా ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇష్టం లేనివి అన్ని తీగలు కూడా మనము కట్ చేసేయాలి. పనికిరాని విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. పనికిరాని మాటలు జోలికి మనం వెళ్ళకూడదు. పనికిరాని క్రియల జోలికి మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇందాక మనం చదువుతాం. ఆ 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే నేను ముగించేస్తున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన నిజమైన ద్రాక్షావల్లి. దేవునికి స్తోత్రం. అంటే తనలో ఫలింపున ప్రతి తీగని ఆయన ఏం చేస్తాడంట? అక్కడ రాయబడి ఉంది, తీసి పారవేస్తాడు. అంటే ఎంతకాలం ఆయనలో ఉన్నావు, తీగగా ఉన్నావు, ఎంతకాలం సంఘానికి వస్తున్నావు, ఎంతకాలం ప్రార్థనకు వస్తున్నావు, కానీ నీలో ఉన్న స్వభావం మారలేదు, బ్రతుకు మారలేదు, ప్రార్థనలో ఎదగలేదు, విశ్వాస జీవితంలో ఎదగలేదు. నీ నోటి వెంట వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, బూతు మాటలు వస్తున్నాయి, ఆచారాలను పాటిస్తున్నావు. ఇవన్నీ కూడా పనికిరాని తీగలు అన్నమాట. ఈ పనికిరాని తీగలను ఎప్పుడైతే కట్ చేస్తామో నువ్వు బహుగా ఫలిస్తావు. అప్పుడు దేవుడు నిన్ను అంటు కడతాడు. తనలో అంటు కట్టబడినప్పుడు నువ్వు అంటు కట్టబడినప్పుడు ఇప్పుడు విస్తారంగా ఫలిస్తావంట. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడి ఉంది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువాలో మన అందరం కూడా ఏం చేయాలి? నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయనతో పాటు నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బహుగా ఫలిస్తాం. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. పనికి రానివి ఎందుకు ఉపయోగపడవు? పనికి రానివి ఎందుకు ఉపయోగపడవు? అది యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాలో ఫలింపుని ప్రతి తీగ బయట పారవేయబడుతుందని. అయితే మనలో పనికి రానివి ఏమున్నాయి? ఇంకా మూర్ఖపు మాటలు మనలో ఉన్నాయేమో, కపటపు మాటలు ఉన్నాయేమో, కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయేమో,
బూతు మాటలు, సరస్సోక్తు మాటలు, కొండెములాడే మాటలు, జారత్వపు క్రియలు, ఆయనకు ఆయాసకరమైన బ్రతుకు మనలో ఇంకా ఉందేమో. అవి ఉంటే అవి కత్తిరించబడినప్పుడు ఆయనలో మనం నిలిచి ఉంటాం. అది కత్తిరించలేనంత సేపు కూడా మనం ఫలింపం. యేసయ్యా నీకు వందనాలనైనా. ఇది ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. ప్రతి బిడ కూడా మీలో ఫలించాలి నాయనా. బహుగా ఫలించాలి ప్రభువా. అయ్యా మాలో పనికిరాని తీగలు ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడే తీసివేయండి నాయనా. తీసివేయండి ప్రభువా. ఆ పనికిరాని తీగల వల్ల మేము ఫలించలేకపోతున్నాం. వాటన్నిటి కూడా తీసివేయండి. తీసివేసినప్పుడు మాత్రమే మేము ఫలిస్తాం ప్రభా. కృప చూపుని సహాయం చేయండి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో మేలు చేసి నీకు ఇష్టం లేని ఆయాస